మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు తెలంగాణ హైకోర్టు 6 నెలల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించడంతో ఆయనకు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు 2,000 రూపాయల జరిమానాను విధించింది. మెదక్ జిల్లా చేగుండ మండలం బోనాల గ్రామానికి చెందిన నల్లవెల్లి లక్ష్మి అనే మహిళకు చెందిన 2.22 ఎకరాల భూమి మ్యూటేషన్ విషయంలో హైకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలనైతే ఇచ్చింది. ఇరు పక్షాలకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని కోర్టు సూచించినప్పటికీ కలెక్టర్ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టు నిర్ధారించింది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి సామాన్యులను కోర్టుల చుట్టూ తిప్పడంపై జస్టిస్ కె లక్ష్మణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తరపు లాయర్ నోటీసులు వాట్సాప్ ద్వారా పంపాము అని చెప్పినప్పటికీ అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంతో కోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే హైకోర్టు ఈ జైలు శిక్షను అమలు చేయకుండా 4 వారాల పాటు నిలిపింది. ఈ గడువులోపు కలెక్టర్ డివిజన్ బెంచ్ అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఒకవేళ హైకోర్టు నుంచి స్టే రాకపోతే ఆయన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.